ఒక పిల్లవాడు చాలా ధనికమైన కుటుంబంలో పెరుగుతున్నాడు. తన తండ్రి ఆ పిల్లవాడికి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేశాడు. ఒకరోజు ఆ తండ్రి ఆ కొడుక్కి ప్రపంచంలో చాలా మంది మనలా జీవించరని, తనకు ఏ సౌకర్యాలు అందిస్తున్నానో ఇతరులకు అవి లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో అని తెలియజేయాలనే ఉద్దేశంతో అతనిని ఒక చిన్న రైతు కుటుంబం నివాసం ఉన్న గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు ఆ కుటుంబంతో కలిసి ఉండమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు వాళ్ళతో పాటు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ వాళ్ళ ఆహారాన్ని పంచుకుంటూ అక్కడే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తూ ఆ పిల్లవాడిని, ఆ కుటుంబంతో ప్రయాణం నీకు నచ్చిందా, ఏదైనా గ్రహించావా అని అడిగాడు. ఆ పిల్లవాడు వెంటనే ఆనందంతో ఇలా అన్నాడు, నాన్న, ఆ కుటుంబం ఎంత అదృష్టవంతమైన కుటుంబమో కదా. ఆ మాటలు విన్న ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకు అలా అనిపించింది అని అడిగాడు. మన పెద్ద ఇంట్లో నలుగురం ఉన్నాం, కానీ ఆ చిన్న ఇంట్లో 8 మంది ఉన్నారు, అయినా చాలా ఆనందంగా ఉన్నారు. మన ఇంటి చుట్టూ పెద్ద గోడలు కట్టాం, కానీ ఆ ఇంటి చుట్టూ తన స్నేహితులు, బంధువులు గోడలా ఉన్నారు. మనకి ఒక చిన్న ప్రాంగణం ఉంది, కానీ వాళ్ళకి కనుచూపు మేర విస్తరించిన భూములు ఉన్నాయి. మనకి కాయగూరలు కావాలంటే షాపుకు వెళ్ళి కొనుక్కుంటాం, కానీ వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు. మన ఇంటి వద్ద ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వాళ్ళ భూమి పక్కనే ఒక పెద్ద నది ప్రవహిస్తుంది. రాత్రులు మనం దీపాలు వెలిగించుకుంటాం, కానీ వాళ్లకు ఆకాశం అంతా నక్షత్రాల వెలుగు ఉంటుంది. మన ఇంటికి కాపలాగా ఒక కుక్కే ఉంది, కానీ వాళ్ళకి 4 కుక్కలు, కోళ్లు, ఆవులు ఉన్నాయి. నిజమైన రిచ్ పీపుల్ ఎలా జీవిస్తారో చూపించినందుకు థ్యాంక్స్ నాన్న అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ తండ్రి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ఈ కథలో సారాంశం, సంపద అంటే ధనం ఒక్కటే అనుకుంటాం, కానీ కుటుంబం, స్నేహితులు, స్వేచ్ఛ, ప్రకృతి ఇవి కూడా సంపదే. ఆనందం మన కళ్ళకు కనిపించే వస్తువుల్లో వెతుక్కుంటాం, కానీ మనసుకు ఒక శాంతి, మనిషికి ఒక స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందో అదే నిజమైన సంపద. అద్దాల మేళలో నలిగిపోవడం కన్నా ప్రకృతి ఒడిలో ఒదిగిపోవడం సంతృప్తినిస్తుంది. ధనం జీవించడానికి ఒక సాధనం మాత్రమే, ధనమే లక్ష్యం కాదు.